రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తన నివాసంలో సోమవారం భారతీయ జనతా పార్టీ కౌతాలం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ కౌతాలం మండలానికి 100 పడకల హాస్పిటల్ ను మంజూరు చేయిస్తామని, ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యలన్నీ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకుని వెళ్లామని, ఆయనను కౌతాలం మండలానికి పిలిపించి 100 పడకల హాస్పిటల్ త్వరలోనే మంజూరు చేయించి నిర్మిస్తామని వెల్లడించారు. పార్టీ మినిస్టర్ గారు సత్యకుమార్ గారిని కలవడం జరిగింది. గతంలో ఇక్కడ మండల శాఖ ద్వారా బీజేపీ మండల శాఖ ద్వారా జేపీ నడ్డా గారికి లెటర్ పెట్టడం జరిగింది. 30 పడకల హాస్పిటల్ 2015లో శాంక్షన్ కావడం జరిగింది. దాన్ని అనేక సార్లు మా మండల శాఖ తరఫున పోరాటం చేయడం జరిగింది, కానీ ఫలించలేదు. మొన్న ఎన్నికల్లో కూటమి సీఎం అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు మా కౌతాల మండలానికి వచ్చినప్పుడు మేము విన్నవించుకున్నాం, సార్ ఇలా ఉంది అంటే వెంటనే 30 పడకలు వద్దు, ఈ మారుమూల ప్రాంతానికి 100 పడకలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 100 పడకల హాస్పిటల్ పైన మన మా మినిస్టర్ గారిని కలిసి మాట్లాడడం జరిగితే ఆయన సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే అక్కడికి వచ్చి విజిట్ చేసి